హెయిర్ లాస్ ప్రొడక్ట్స్ అనేటువంటివి ఏ ఏజ్లో స్టార్ట్ చేయవచ్చు? మీలో చాలామంది 18 ఇయర్స్ ఉండొచ్చు, కొంతమంది 16 ఇయర్స్ ఉండొచ్చు, కొంతమంది 25, 30, 40, 50, 60 కూడా ఉండొచ్చు. బట్ హెయిర్ లాస్ ప్రొడక్ట్స్ అంటే హెయిర్ లాస్ కాకుండా కాపాడుకునే ప్రోడక్ట్స్ కానీ, షాంపూస్ కానీ, ఆయిల్స్ కానీ, సీరమ్స్ కానీ, టాబ్లెట్స్ కానీ, లోషన్స్ కానీ ఎప్పుడు వాడాలి? ఈరోజు దీని గురించి తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. I performed more than 1800 hair transplant surgeries passionately and still counting. ఏ వయసు నుంచి మన జుట్టు రాలకుండా జాగ్రత్త పడాలి, లేదా జుట్టు రాలుతుంది అంటే వెంటనే యాక్షన్ తీసుకొని దాని గురించి మెడికేషన్స్ వాడాలి అనే డౌట్ చాలామందికి ఉంటుంది. సపోజ్ మీలో ఎవరైనా ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి పిల్లలు ఉంటారు. ఆ చిన్న వయసులోనే వాళ్ళకి హెయిర్ రాలిపోతుంది అని విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. మరి వాళ్ళకి వెంటనే ఈ బయట కమర్షియల్గా దొరికే యాంటీ హెయిర్ లాస్ ప్రొడక్ట్స్ వాడొచ్చా? నాకు చాలామంది పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ మా పిల్లలకి ఇలా అయింది, మేము యాంటీ హెయిర్ లాస్ ప్రొడక్ట్స్ వాడొచ్చా? మేము వాడుతున్నాము, మేము వాడే ప్రోడక్ట్స్ వీళ్ళకి కూడా వాడొచ్చా అని అడుగుతుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటి అంటే, పిల్లలకు యాంటీ హెయిర్ లాస్ ప్రొడక్ట్స్ సాధ్యమైనంత వరకు వాడకూడదు. వాళ్ళల్లో ఏం జరుగుతుంది అంటే, అసలు ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది అనేది ఫస్ట్ కనుక్కోవాలి. ఎందుకంటే పిల్లల్లో నార్మల్గా హెయిర్ లాస్ అనేది జరగదు. ఒకవేళ హెయిర్ స్లోగా గ్రో అవుతుందన్నా, లేదు హెయిర్ గ్రే అవుతుందన్నా, లేదు ఒక చోట హెయిర్ ప్యాచ్ లాగా లాస్ అయిపోయిందన్నా, లేదు ఇంకా అటువంటిది ఏ ప్రాబ్లం వచ్చినా ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎమర్జెన్సీ. అంటే పిల్లల్లో హెయిర్ లాస్ ప్రాబ్లం కొంచెం సివియర్గా కనిపిస్తుంది అంటేనే అదొక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా ట్రీట్ చేసి వెంటనే మీ పీడియాట్రిషియన్ అంటే చిన్నపిల్లల డాక్టర్ దగ్గర కానీ, లేదా మీ డర్మటాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళి చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఏరియాలో చిన్నగా ఒక రౌండ్ కాయిన్ సైజ్గా హెయిర్ లాస్ అయింది అనుకోండి, అది పేను కొరకుడు కానీ లేదా అలపేషియా ఏరేటా కావచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే లెస్ దెన్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పిల్లల్లో 25% కంటే ఎక్కువ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం అర్లీగా గనక దాన్ని డిటెక్ట్ చేసామనుకోండి, దాన్ని మంచిగా ట్రీట్ చేయొచ్చు. బేబీ ఆర్ ఆ బాయ్ కానీ వాళ్ళకి ఏదైతే హెయిర్ లాస్ అయిందో దాన్ని రివర్స్ చేయొచ్చు. బట్ సొంతంగా మనకు తెలిసిన ట్రీట్మెంట్స్ అయితే పిల్లల్లో ఎప్పటికీ వాడకూడదు. ఇదొక్కటే కాదు, కొంతమందికి తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, దానివల్ల కూడా హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. చిన్నపిల్లలు చాలా కామన్. అప్పుడు కూడా మళ్ళీ ఏదో ఆముదమో నూనెనో రుద్దేసి తగ్గిపోతుంది అని అనుకోకూడదు. డెఫినెట్గా డాక్టర్కి చూపించండి. కొన్నిసార్లు చిన్నపిల్లలు ట్రైకోటిల్లోమానియా అనే చిన్న ప్రాబ్లం కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే వీళ్ళు కొంత సైకలాజికల్గా డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళ జుట్టును వాళ్ళు ఇలా పీక్కుంటూ ఉంటారు. ఇది పెద్దగా వరి కావాల్సిన కండిషన్ కాదు, అట్లానే వదిలేయాల్సిన కండిషన్ కూడా కాదు. వెంటనే మీ పీడియాట్రిషియన్తో మాట్లాడి వీలైతే పీడియాట్రిక్ సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్తో కానీ చూపించి రియల్ ప్రాబ్లం ఎక్కడుంది అనేది తెలుసుకోవడం ఎంతైనా అవసరం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, 16 ఇయర్స్ కంటే చిన్న పిల్లలకి హెయిర్ లాస్ ప్రొడక్ట్స్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. నిజంగా అవసరం ఉంది అనిపించింది అని మీ డర్మటాలజిస్ట్ కానీ పీడియాట్రిషియన్ కానీ అనిపిస్తే వాళ్ళు చెప్తారు, అప్పుడు మాత్రమే వాడండి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, సొంత ట్రీట్మెంట్స్ చేయొద్దు. ఇప్పుడు 16 సంవత్సరాలు దాటిన వాళ్ళలో చూద్దాం. 16 సంవత్సరాలు దాటిన వాళ్ళలో యూజువల్గా అందరికీ జుట్టు ఒత్తుగా దట్టంగానే వస్తూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడే అబ్బాయిలకి ఏం జరుగుతుందంటే, వాళ్ళకి ఇంత కింది వరకు ఉన్న హెయిర్ లైన్ కాస్త కొంచెం వెనక్కి పోతుంది. అండ్ ఇక్కడ అస్సలు లేని చోట జుట్టు రావడం కూడా స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళ గడ్డం కొత్తగా వచ్చినందుకు ఫీల్ అవ్వరు. ఇక్కడ ఏదైతే ఉన్న జుట్టు పోతుందో దాని గురించే ఎక్కువ ఫీల్ అవుతారు. వాళ్ళ భయం ఏముంటుంది అంటే, ఈ జుట్టు ఇలా వెనక్కి వెళ్ళిపోయి మొత్తం బట్టలు వచ్చేస్తుందేమోనని. ఈ భయంతో వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే ఫేస్బుక్లో కానీ, లేకపోతే ఇంకెక్కడన్నా కానీ ఆన్లైన్లో ఈ రకరకాల ప్రోడక్ట్స్, ఈ గమ్మీస్ అని, లేకపోతే ఇంకో లోషన్ అని, ఇంకో స్ప్రేస్ అని, ఇవి కనిపిస్తూ ఉంటాయి కళ్ళెదురుగా. అండ్ వాళ్ళు అట్రాక్టివ్గా ప్రజెంట్ చేయడం వల్ల తీసుకొని వాడేస్తూ ఉంటారు. సో సైడ్ ఎఫెక్ట్ రానంత వరకు ఏ ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైతే సైడ్ ఎఫెక్ట్ వస్తుందో మళ్ళీ అప్పుడు పరిగెత్తుకుంటూ డర్మటాలజిస్ట్ దగ్గరికి వస్తారు. సో నేను ఇచ్చే సలహా ఏంది అంటే, ఇంతవరకు ఏదైతే హెయిర్ లాస్ అవుతూ ఉంటుందో, ఆర్ ఇట్ ఈస్ ఎ నార్మల్ రెసెషన్, నార్మల్ మేల్ ప్యాటర్న్ రెసెషన్, దాని గురించి వరి కాకూడదు. సపోజ్ ఆడవాళ్ళల్లో అలాంటి రెసెషన్ జరుగుతుంది అనుకోండి 16 ఇయర్స్ దాటిన తర్వాత, ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. వెళ్ళి డర్మటాలజిస్ట్కి చూపించాలి, వాట్ ఈస్ ద రీజన్ కనుక్కోవాలి. అండ్ అగైన్ అబ్బాయిల్లో కూడా ఇంతవరకు కంటే కొంచెం ఎక్కువ రెసిడ్ అవుతూ ఉంది, ఈ పై ఏరియాలో కూడా పలచబడుతుంది అంటే, అగైన్ దిస్ ఈజ్ ఎ ప్రాబ్లం, ఆర్ దిస్ కుడ్ బి అన్ ఎర్లీ సైన్ ఆఫ్ బాల్డ్నెస్ ఇన్ ద ఫ్యామిలీ. సో వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సపోజ్ ఇలా అవుతుంది అని తెలిస్తే ఎంత అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే
అంత ఎర్లీగా అంత ఎక్కువ గ్రాఫ్ట్స్ ఆర్ అన్ని ఫాలికల్స్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. నౌ ఇప్పుడు 20 to 25 ఏజ్ కానీ లేదా 20 to 30 ఏజ్ ఉండే వాళ్ళ గురించి ఆలోచిద్దాం. వీళ్ళు మరి యాంటీ హెయిర్ లాస్ ప్రోడక్ట్స్ వాడొచ్చా అంటే జనరల్గా ఓ మోస్తరు హెయిర్ ఫాల్ అంటే 60 to 100 హెయిర్ అనేటువంటిది రెగ్యులర్గా ఫాల్ అవుతూనే ఉంటుంది. దాని గురించి పెద్దగా వరి కాకూడదు. బట్ అంతకంటే ఫాల్ ఎక్కువ అవుతుంది అంటే ఏమైనా స్ట్రెస్ వల్ల ఫాల్ అవుతుందా, వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏమైనా ఫాల్ అవుతుందా, లేదా ఇంకేదైనా కాజ్ ఉందా అనేటువంటిది బ్లడ్ టెస్ట్ చేయించుకొని నిర్ధారించుకోవాలి. దాన్ని బట్టి దానికి అకార్డింగ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, 35 కానీ 34 లైక్ 40. ఈ 30 to 40 ఏజ్ వాళ్ళలో యూజువల్గా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే అది యూజువల్గా బాల్డ్నెస్సే కావచ్చు, కొన్నిసార్లు సింపుల్ టిలోజిన్ ఫ్లేమ్ లాంటివి కూడా కావచ్చు. బట్ ఏది ఏమైనా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని గురించి క్లియర్గా తెలుసుకొని అప్పుడే ట్రీట్మెంట్ చేయడం ఎంతైనా మంచిది. ఇప్పుడు 40 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళకి గనక హెయిర్ ఫాల్ అవుతుంది, కొంచెం ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి, ఓ మోస్తరు హెయిర్ ఫాల్ ఈజ్ యాక్సెప్టబుల్. అండ్ అట్ ద సేమ్ టైం ఒక నార్మల్ 20 ఇయర్స్ పిల్లని కంటే ఈ 40 ఇయర్స్ ఉన్న వ్యక్తికి కంపారిటివ్గా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది, కొంచెం లస్చర్లెస్గా కనిపిస్తుంది. ఇది ఏజింగ్ ప్రాసెస్. దీన్ని యాక్సెప్ట్ చేయండి. అంటే ఏజింగ్ ప్రకారం జరిగే చేంజ్ మాత్రమే ఇది. సో ఈ 40 ఇయర్స్ ఏజ్లో ఎగ్జాక్ట్గా 20 ఇయర్స్ లాగా దట్టంగా థిక్గా ఉండాలి అంటే అవ్వదు. అలా ఆశించొద్దండి. హెల్తీ లైఫ్ స్టైల్ని ఎలా అలవాటు చేసుకోవాలో కొంచెం రీసెర్చ్ చేసి అటువంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. గుడ్ ఫుడ్ తినండి, ప్రాపర్ స్లీప్ మీ బాడీకి ఇవ్వండి, అండ్ వాటర్ బాగా తాగండి. ఎప్పుడైతే 40 దాటుతారో కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు అలవాటు చేసుకున్నారంటే యూ కెన్ డెఫినెట్లీ హ్యావ్ హెల్దీ హెయిర్ అండ్ హెల్దీ స్కిన్. మీ ఫ్రెండ్స్లో కనుక ఎవరైనా ఏ ఏజ్లో మెడికేషన్ వాడచ్చు వాడకూడదు అని కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. లెట్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రియాలిటీ. ఎప్పుడు సొంతంగా వాడచ్చు మెడికేషన్స్, ఎప్పుడు సొంతంగా వాడచ్చు అంటే అసలు సొంతంగా ఎప్పుడు వాడకపోవడం మంచిది. బట్ స్టిల్ చిన్నపిల్లలకి సొంతంగా మెడికేషన్స్ ఇచ్చేస్తుంటారు పేరెంట్స్. సో దాని విషయంలో ఈ వీడియోలో నేను ప్రత్యేకించి స్ట్రెస్ చేద్దాం అనుకున్నాను. ఫ్యామిలీలో ఎవరికన్నా రిలేటివ్స్లో బట్టలు ఉండడం వల్ల మీకు కూడా ఆ జెనెటిక్ టెండెన్సీ వచ్చి మీకు కూడా బట్టలు ఫామ్ అయింది అనుకోండి, బాల్డ్నెస్ ఫామ్ అయింది అనుకోండి, వాళ్ళకి మెడిసిన్స్ పనిచేయవు, పిఆర్పితో ఉపయోగం లేదు. అటువంటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఆల్టర్నేటివ్. ఇక్కడ ఏం చేస్తాము అంటే వెనకాల స్కాల్ప్ వెనకాల ఉండే సేఫ్ డొనేర్ నుంచి హెయిర్ తీసుకొని అవి ముందర ఇంప్లాంట్ చేసినప్పుడు అవి మంచిగా గ్రో అవుతాయి. మీరు స్టైల్ చేసుకోవచ్చు, కట్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.